సేపట్లో పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడ డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో ఉదయం 9:30 బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక 11:30 గంటలకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, మధ్యాహ్నం 12:30 గంటలకు పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు మంగళగిరి పార్టీ ఆఫీసుకు చేరుకోనున్న పవన్ ఈ రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఇక నిన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదటిసారి అమరావతి సచివాలయంలో అడుగుపెట్టారు. తన ఛాంబర్ ఉన్న 2వ బ్లాక్ ప్రభుత్వ ఉద్యోగులతో నిండిపోవడంతో దానిని పరిశీలించకుండానే ఆయన మంత్రులు నాదెండ్ర మనోహర్, కందుల దుర్గేష్తో కలిసి నేరుగా సీఎం చంద్రబాబు ఛాంబర్కు వెళ్లారు. రాష్ట్ర సచివాలయానికి అందున తన ఛాంబర్కు తొలిసారి వచ్చిన తన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు తన సీట్లో నుంచి లేచి ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు. ఇక పవన్ ఆయనకు పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలిపారు. తర్వాత వారిద్దరూ సుమారు గంట పాటు విడిగా అదే ఛాంబర్లో చర్చించుకున్నారు. చంద్రబాబు కార్యాలయ గది బాగుందని పవన్ ప్రశంసించారు. ఆ గదిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం చూపించి దానికి మీరు హుందాతనం తెచ్చారని చంద్రబాబుతో అన్నారు. తర్వాత వారిద్దరూ ప్రభుత్వం, పాలన, రాజకీయ పరమైన అంశాలపై మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులను ఛాంబర్లోకి ఆహ్వానించారు. ఇక పవన్ కళ్యాణ్ 9:30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత 11:30 గంటలకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ నాడికి తెలుసుకుందాం. ప్రసాద్, 9:30కు పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ రోజు షెడ్యూల్ ఏంటి ఆయనకి సంబంధించి? నీలిమ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఆయన విజయవాడలో ఆయన కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని ఆయన పరిశీలించి వెళ్ళడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఆయన ఇదే క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు. ఆ 9:30 నుంచి 10 గంటల సమయంలో ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే లోపల ఆ స్థలాభావం తక్కువగా ఉంటూ అతిథులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరైతే అనుమతి ఉందో వారిని మాత్రమే ఆ జాబితా ప్రకారం లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ఆ జాబితాలో లేని వారిని బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీంతో కొంతమంది తమను కూడా లోపలికి పంపించాలంటే పోలీసులతో వాగ్వాదానికి జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఈ క్యాంప్ కార్యాలయానికి కూడా చేరుకుంటారు. దీంతో మొత్తం గతంలో జనసేన జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ భవనాన్ని క్యాంప్ కార్యాలయంగా పెట్టారు. గతంలో 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన టీడీపీ పాలనలో దేవినేని ఉమా ఈ భవనాన్ని ఉపయోగించారు. తర్వాత వైసీపీ హయాంలో బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ ఈ భవనాన్ని 2 భాగాలుగా చేసి ఉపయోగించుకున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వివిధ శాఖల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తిగా పై అంతస్తులో నివాసం ఉండే విధంగా కింద అంతస్తులో కార్యాలయంగా ఏర్పాటు చేశారు. పక్కన మరో భవనం ఉంది. ఆ భవనంలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకునే విధంగా అన్ని రకాలుగా కూడా పవన్ కళ్యాణ్ అనుకూలంగా ఉంటుందని నిన్న పరిశీలించిన తర్వాత ఆయన ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం అధికారికంగా కూడా ఈ భవనాన్ని పవన్ కళ్యాణ్ కేటాయిస్తున్నట్టు కూడా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంకా పవన్ కళ్యాణ్కు సంబంధించి ఈరోజు ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ ఐఏఎస్ అధికారులతో ప్రత్యేకంగా పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఆయన లక్ష్యాలను ఆయా శాఖలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలనే అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ తన ఆలోచనలు ఐఏఎస్ అధికారులతో పంచుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కూడా ఆయన సమీక్ష నిర్వహిస్తారు. ఆ సమీక్ష అనంతరం వారి 3 నెలల కాల పరిమితితో ఒక లక్ష్యాన్ని కూడా
ఇవ్వనున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే 3 నెలల ప్రణాళిక ఒకటి ముందుగా తయారు చేసుకుని యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై కూడా వారంతా ఈ 3 నెలల ప్రణాళికలో కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు జనసేన నాయకులు కూడా చేరుకున్నారు. సార్ వెంకటేశ్వర గారు చెప్పండి, ముఖ్యంగా ఈరోజు మీ అధినేత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు 4 శాఖలతో పాటు. ఎలా ఉంది? 5 ఏళ్ల కష్టం తర్వాత మీరందరూ ఈరోజు అధికారంలోకి వచ్చి మేము కష్టము తర్వాత వచ్చేదాని కంటే కూడా ఇవాళ మేమైతే ఏదైతే ఒక మార్పు కోరుకున్నామో, ఈ రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకున్నామో ఆ మార్పు వల్ల కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మా నాయకుడికి మేము శుభాకాంక్షలు చెప్తూ ఏదైతే ఒక బాధ్యతగా ఇవాళ మా మీద పెద్ద బాధ్యత పెట్టారో ప్రజలందరూ కూడా నమ్మి ఆయన మాట, సింగిల్ మాటని ఓటు చేయకూడదు, మంచి జరగాలని చెప్పేసి మాటను నమ్మారు ప్రజలు. సో ఖచ్చితంగా ఆ దిశగా 4 శాఖలకు కూడా ఖచ్చితంగా 100కు 100% న్యాయం చేకూరుస్తారు. ఎందుకంటే చూస్తున్నాం మనం గత కొంతకాలంగా శాఖలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ఆ శాఖలన్నిటి కూడా పటిష్టపరిచి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ప్రతి శాఖలో కూడా ఒక జవాబుదారితనం తీసుకొచ్చి మంచి పరిపాలన కూడా ఖచ్చితంగా చేస్తారు. ఆ దిశగా అడుగులేస్తారని కూడా నమ్ముతాం. శ్రీనివాస్ గారు చెప్పండి, అంటే ఇప్పటికీ చూస్తున్నారు శాఖలను నిర్వీర్యమని, గతంలో పనులు చేయడం కన్నా కూడా సమీక్షలతో కాలయాపన చేశారు. ఇప్పుడు చాలా కీలకమైన బాధ్యత స్వీకరించిన నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అనుకున్నారు? అటు చంద్రబాబు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారి సారథ్యం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ అనుకునేది ఒకటే, ప్రజాపాలన మొదలవబోతా ఉంది. ప్రజలతో సత్సంబంధ కలిగిన నాయకులు, అధికారులు వచ్చారు. కాబట్టి ప్రజలకు ఏదైతే అవసరమో అదే ఈరోజు ప్రభుత్వం చేయబోతా ఉంది. ప్రజల కోసం పనిచేయబోతుంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ప్రజల కోసం పనిచేయాలి తప్పితే నాయకుడు అనేవాడు అతని కోసం పనిచేయకూడదని చెప్పాడు. అదే సిద్ధాంతాన్ని అమలు పరచబోతా ఉన్నాం. ప్రజల కోసం పనిచేయబోతా ఉన్నాం. చూస్తూ ఉన్నాము ఇక్కడ ఈ రోడ్డు మీద కూడా పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం ఎక్కడైతే ఉందో ఇక్కడ పూర్తిగా మీడియా హడావుడి కూడా బాగా కనిపిస్తోంది. ఇక్కడ ఈ రోడ్లో ట్రాఫిక్ జామ్ కూడా పూర్తిగా అయిపోతున్న పరిస్థితి. దీంతో ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం ఉందో ఆ లోపలికి వెళ్లే ప్రధాన ద్వారం ఇది. ఇక్కడే అందరినీ ఆపేసి పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత ఎవరికైతే అనుమతి ఉందని చెప్తున్నారో వారిని మాత్రమే లోపలికి పంపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనకు వచ్చేవాటిలో పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకుంటారు. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్, అలాగే జనసేన పక్షాన కందుల దుర్గేష్తో పాటు జనసేన ముఖ్య నాయకులు కూడా పిఎస్సి సభ్యులు కూడా ఇక్కడ రానున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పక్షాన కూడా మరి కొంతమంది వచ్చే అవకాశం ఉంది. ఆయనకి పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అందరూ కూడా చూస్తూ ఉన్నాము. మొత్తం పోలీసులు కూడా మొత్తం పరిశీలించిన తర్వాత అందరినీ పంపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం ఈ లోపల పవన్ కళ్యాణ్ వెళ్లే ప్రధాన మార్గంలో పోలీసులు పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎవరిని కూడా అనుమతించకుండా అన్ని రకాలుగా అవకాశం ఉన్న వారికి మాత్రమే అనుమతి, లిస్టులో పేరు ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీంతో కొంతమంది జనసేన కోసం పనిచేసిన ముఖ్య నాయకులు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఎటువంటి సమీక్షలు తీసుకుంటారు, అదేవిధంగా ఎవరెవరితో భేటీ అవుతారనే అంశాలపై కూడా అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి అనిపిస్తూ ఉంది. ప్రధానంగా తన ముఖ్య ఏదైతే, ఎందుకంటే గతంలోనే పవన్ కళ్యాణ్ చాలా ప్రాంతాల్లో పర్యటించారు, రైతులను కలిశారు, పొలాల్లోకి వెళ్ళారు. ఎక్కడ నీటి ఎద్దడితో గంటల తరబడి నిరీక్షిస్తున్న ఎంతో మంది పేద ప్రజలను చూసి ఆయన సొంత డబ్బులతో కూడా బోర్లు వేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆయన కీలకంగా ప్రజా సమస్యలపై ఎప్పుడు స్పందించే పవన్ కళ్యాణ్ జలవనరుల శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణలో నీటి సరఫరా సంబంధించి, అలాగే అటవీ శాఖ సంబంధించి ఇలా అన్ని రకాలుగా కూడా తనదైన ముద్ర వేసే విధంగా పాలన కొనసాగుతుందని కూడా జనసేన చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం కూడా పవన్ కళ్యాణ్ ఇదే క్యాంప్ కార్యాలయంలో సమీక్షల ద్వారా బిజీగా గడిపే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.